గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అట్ సుకన్య విత్ మను. సో అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు మన హెయిర్ స్టైల్ ఏంటంటే, నేను తల బద్దలు కొట్టంగా నాకు వచ్చిన హెయిర్ స్టైల్ అనమాట ఇది. నేను ఎవరిని కాపీ కొట్టయితే చేయలేదు, నాకు వచ్చినట్టుగా వేస్తున్నాను నేనైతే. సో మీకోసం నేను లాంగ్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. సో మీరైతే ఇప్పుడు చూసేయండి, తర్వాత మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు నేను మధ్య పావటి అనేది తీసి, ఇప్పుడు ముందర కొన్ని హెయిర్ తీసుకొని ఇలా లేయర్స్ 3 లేయర్స్ నార్మల్గా జడ 3 అల్లులు తీసుకుంటాం కదా, అలాగా 3 లేయర్స్ తీసుకొని ఇలా ముందరకు ఒక లేయరు, వెనుక ఒక లేయరు, అలాగే మళ్ళీ రొటీన్ అనమాట. ముందర ఒక లేయరు, వెనుక ఒక లేయరు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, క్లారిటీగా చూడండి. ఎందుకంటే కొందరికి అర్థం కాలేదని చెప్తున్నారు కాబట్టి షార్ట్ వీడియో తీస్తే, అందుకు నేను ఈ ఫుల్ వీడియోలో ఇలా చెప్పాలి అనుకునే నేను ఫుల్ వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇలా క్లారిటీగా చూడండి ఒకసారి. ఇక లేయర్ మనకి ఇయర్ వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఈ లేయర్స్. అండ్ మధ్య మధ్యలో దువ్వుతూ ఉండండి. నేనంటే కొంచెం అలవాటు కాబట్టి అలాగే హ్యాండ్తోనే అలా చేస్తున్నాను అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ వీడియోలో, ఏదో పెద్ద నేను ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేస్తున్నాను అనమాట. సో అది కూడా నిజమే, ఎందుకంటే మా పక్కింటి పిల్లలకి అందరికీ నేనే వేస్తాను ఆల్మోస్ట్ జడలు. అండ్ ఇప్పుడు మా చెల్లెల మీద ప్రయోగం చేస్తున్నాను అనమాట. తను కూడా రెడీగా ఉంది, ఎందుకంటే మా అక్క ఎలాగో మంచిగా వేస్తుందిలే అని తనకు కూడా తెలుసు కాబట్టి తనే వచ్చి మరీ వేయించుకుంటుంది. అక్క నీకు వీడియో తీసుకోవడానికి యూజ్ అవుతుంది, నాకు మంచి హెయిర్ స్టైల్ వెయ్యి అని చెప్పింది అనమాట. సో ఇలా ముందర నుంచి చూస్తున్నట్టయితే మీరు నీట్గా అల్లుకొని ఇలా, నేనైతే తన చేతికే ఇచ్చాను, హెయిర్ పిన్ ఏం పెట్టలేదు, ఎందుకంటే అటు సైడ్ కూడా అల్లాలి కాబట్టి. సో ఈ పక్క కూడా మీరు రైట్ సైడ్ ఎలా అల్లుకున్నారో లెఫ్ట్ సైడ్ కూడా అలాగే అల్లుకోవాలన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మధ్యలో కొన్ని హెయిర్ తీసుకొని, కనిపిస్తుంది కదండి, మధ్యలో కొన్ని హెయిర్ తీసుకొని ఇలా 3 పాయలుగా తీసుకొనేసి, ఇప్పుడు నేను సైడ్ లేయర్స్ తీసుకొని అల్లాను కదా, అలాగే అనమాట. ఇప్పుడు మీకోసమే నేను క్లారిటీగా దగ్గరకు పెట్టి మరీ కెమెరా తీస్తున్నాను అనమాట, ఎందుకంటే అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇలా అనమాట, అటు సైడ్ కొన్ని హెయిర్ అండ్ ఇటు సైడ్ కొన్ని హెయిర్ తీసుకుంటూ ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. వీడియో ఏమైనా కొంచెం క్లారిటీ లేకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, ఎందుకంటే చిన్నపిల్లలు తీస్తున్నారు కాబట్టి కొంచెం క్లారిటీగా లేకపోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంకా మీకు మంచిగా కనిపిస్తుంది. సో ఇలా అటు సైడ్ ఒక లేయరు, ఇటు సైడ్ ఒక లేయరు తీసుకొని ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. నేను వీడియో అయితే లెంతీగానే తీస్తున్నాను అనమాట, ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థం కావాలి అనేసి. ఏదో ఆచితూచని తీసేసి మళ్ళీ క్లారిటీ లేదని కామెంట్ పెడతారేమో అనేసి. సో ఇలా అనమాట. మళ్ళీ నేను ఇందాక అల్లాను కదా అటు సైడు ఇటు సైడు, ఆ 2 లేయర్స్ తీసుకొని అందులోకి యాడ్ చేసేసాను అనమాట. ఇంకా మిగిలిన హెయిర్ కూడా ఇందులోకి కొన్ని ఇలా తీసుకుంటూ అల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా అల్లుకుంటూ వెళ్ళిపోతే మీకు జడ అనేది క్లీన్గా వస్తుంది అనమాట. నేను ఇక్కడ వీ షేప్ లాగా తీసుకున్నాను, సో అందువల్ల మనకి లుక్ మంచిగా వస్తుంది అనమాట హెయిర్. సో ఇలా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది, మా చెల్లెలకి కొంచెం షార్ట్ హెయిరే కాబట్టి ఈజీగానే అయిపోతుంది. బట్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి వేయాల్సి వస్తే ఈజీగానే వేసేయచ్చు, అది వాళ్ళ వేసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు చూస్తున్న విధంగా ఇంకా నార్మల్ జడ ఎలా వేసుకునేస్తామో నేను అలాగే వేసేద్దామని నార్మల్ జడ అయితే ఇలా అల్లేసాను అనమాట. ఫైనల్గా అల్లేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేశాను. రబ్బర్ బ్యాండ్స్ కూడా మీ ఇష్టం, ఏదైనా ఫ్లవర్ టైప్ ఉంటే అది పెట్టుకోవచ్చు, లేదా ప్లెయినే పెట్టుకుంటాం మాకు అవంతా వద్దు అంటే అవి పెట్టుకోవచ్చు. ఈ హెయిర్ స్టైల్ అయితే ఖచ్చితంగా ఏ మ్యారేజెస్కైనా ఎలాంటి డ్రెస్లకైనా సింపుల్గా ఏం కాదు, మంచిగా అనిపిస్తుంది అనమాట. లుక్కే మారిపోతుంది అసలు మీ డ్రెస్సింగ్కి కానీ అండ్ ఈ హెయిర్ స్టైల్ కానీ చాలా బాగుంటుంది ఏ డ్రెస్ వేసుకున్నా కూడా. సో ఫైనల్గా ఇలా అయితే అల్లేసాను. మీరు చూడొచ్చు ఎంత క్లీన్గా వచ్చింది ఈ జడ అనేది. సో ఫైనల్గా అయితే నేను ఇలా అల్లేసి ఇంకా బ్యాండ్ పెట్టేశాను అనమాట. మీ దగ్గర చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి అదే ఇక్కడ ముందర పెట్టుకోవడానికి చిన్న ఫ్లవర్స్ కానీ క్లిప్స్ కానీ అలాంటివి కూడా యూజ్ చేయొచ్చు వీటికి. నేనైతే నా దగ్గర ఉన్న చిన్న ఫ్లవర్స్ యూజ్ చేద్దామని అనుకున్నాను. అండ్ మల్లెపూలు కూడా కుట్టి పెట్టుకుంది మా చెల్లెలు, నాకు ఎలాగో అలాగ పెట్టు ఈ జడకి అనేసి. సర్లే అని అయితే చెప్పాను తనకి. సో ఫైనల్గా జడ ఇలా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్న ఫ్లవర్స్
చూస్తున్నారు కదా, ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ మనకి స్టోర్లో ఎక్కడైనా దొరుకుతాయి ఆల్మోస్ట్. సో ఇలా లేయర్కి ఒక్కొక్కటి అయితే పెట్టేస్తున్నాను అనమాట నీట్గా. ఎందుకంటే ఇది క్లీన్గా పెట్టకపోతే మళ్ళీ ఆమెకు గుచ్చేస్తానేమో అని భయం నాకు. సో నిదానంగా పెడుతున్నాను అప్పటికి నేను. మీ దగ్గర ఏ ఫ్లవర్స్ అయినా, మీకు నచ్చిన ఫ్లవర్స్ క్లిప్స్ ఏవైనా పెట్టేసుకోండి, ఎందుకంటే అది క్లీన్గా కనిపిస్తుంది ఇంకా మంచిగా. చిన్న పిల్లలకైతే ఇలా కావాలండి, పెద్దవాళ్ళకైతే అంత అవసరం ఏం లేదు. ఇలా నార్మల్గానే పెద్దవాళ్ళకి అందంగానే కనిపిస్తారు. సో నేను ఫైనల్గా ఇలా అన్ని క్లిప్స్ అన్ని పెట్టేశాను. అండ్ ఫైనల్గా మల్లెపూలు తను కుట్టుకుందనమాట, తనే తీసుకొని ఇంకా ఇలా అయితే పెట్టేశాను. ఫైనల్గా జడ అయితే ఇలా వచ్చింది. ప్లీజ్ మరిన్ని హెయిర్ స్టైల్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.